కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కి సంబంధించి తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొనుంది. దీనికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం. కరీంనగర్ ఇండోర్ స్టేడియంలో నిన్న మొదలైన కౌంటింగ్ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. ఇప్పటి వరకు 1,80,000 ఓట్లని బండిల్స్ కట్టారు సిబ్బంది. మరో 70,000 ఓట్లని బండిల్స్ కట్టిన తర్వాత లెక్కింపు ప్రారంభిస్తారు. ఒక్కో బండిల్లో 50 ఓట్లు ఉండగా కౌంటింగ్ కోసం 21 టేబుల్స్ ఏర్పాటు చేశారు. 12 రౌండ్లలో లెక్కింపు జరగనుంది. అయితే మొదటి రౌండ్ ఫలితం ఈ సాయంత్రానికి వచ్చే అవకాశం కనిపిస్తోంది. రేపు మధ్యాహ్నం తర్వాతే తుది ఫలితం రానుంది. కరీంనగర్ గ్రాడ్యుయేట్ స్థానంలో మొత్తం 56 మంది పోటీ పడ్డారు. అయితే పోటీ మాత్రం కాంగ్రెస్ బీజేపీ మధ్య నడిచింది. ఇక్కడ కాంగ్రెస్ నుంచి వి నరేందర్ రెడ్డి, బీజేపీ నుంచి అంజిరెడ్డి నువ్వా నీనా అన్నట్లుగా తలపడ్డారు. కాంగ్రెస్ బీజేపీ మధ్య ప్రధాన పోటీ కనిపిస్తున్న ఇండిపెండెంట్స్ కూడా గట్టి సవాలే విసిరారు. 42 అసెంబ్లీ స్థానాల పరిధిలో జరిగిన ఈ ఎమ్మెల్సీ స్థానంలో 2.5 లక్షలకి పైగా గ్రాడ్యుయేట్స్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక కరీంనగర్ నుంచి రిపోర్టర్ సంపత్ మరింత సమాచారం అందిస్తారు లైవ్ లో. సంపత్, రెండో రోజు కూడా ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. సో ఎలా జరుగుతుంది, ఎప్పట్లోగా ఫలితం వచ్చే అవకాశం ఉంది? మరొక అరగంటలో మొదటి రౌండ్ కౌంటింగ్ ప్రారంభం కానున్నది. ఇప్పటికి సుమారుగా 2 లక్షల ఓట్ల వరకు బెండల్స్ కట్టారు. కానీ దానికంటే ముందుగానే ఉదయం 10 గంటలకు కూడా లెక్కిస్తామని చెప్పి ఇంతకుముందే అధికారులు ప్రకటించారు. మొదటి రౌండ్ ఫలితం రావడానికి సాయంత్రం 4 దాటే అవకాశం కనబడుతుంది. ఒక రౌండ్కు సుమారుగా 4 నుంచి 5 గంటల సమయం పట్టే అవకాశాలు కనబడుతుంది. మొత్తం 12 రౌండ్స్ ఉన్నాయి. ప్రతి రౌండ్లో 21,000 ఓట్లను లెక్కిస్తారు. అంటే దాదాపున తుది ఫలితం రావాలంటే రేపు అర్ధరాత్రి తర్వాత తుది ఫలితం వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. మనకు అందుతున్న సమాచారం ప్రకారం మొదటి ప్రాంత ఓటుతో గెలిచే అవకాశం లేని నేపథ్యంలో ఖచ్చితంగా రెండో ప్రాంత ఓటును లెక్కిస్తారు. దీంతో ఆలస్యమయ్యే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. దాదాపున 3 షిఫ్టుల్లో కూడా ఈ లెక్కింపు అయితే కొనసాగుతుంది. రేపు అర్ధరాత్రి దాటిన తర్వాత ఫలితం వస్తుందని చెప్పి అధికారులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా మొదటి రౌండ్లో ఎవరు లీడ్ ఉంటారో అది కంటిన్యూ అవుతుందా, లేదంటే ఏమైనా చేంజెస్ కనబడుతుందా? అంటే మన కొంత ట్రెండ్ చూస్తే మాత్రం ట్రయాంగిల్ కనబడుతుంది. నిన్న కొంత కాంగ్రెస్ కొన్ని చోట్ల హెడ్జ్ కన్నప్పటికీ బీజేపీ కూడా అదే స్థాయిలో, ముఖ్యంగా ఇటు నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్ కూడా బీజేపీ గణనీయంగా ఓట్లు పడ్డాయి. అదేవిధంగా కరీంనగర్లో కూడా ట్రయాంగిల్ కనబడుతుంది. అదేవిధంగా బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న కుమార్ కూడా సిద్దిపేటలో అధికంగా ఓట్లు పడ్డ నేపథ్యంలో ముగ్గురు మధ్య మాత్రం ఒక టగ్ ఆఫ్ వార్ అయితే కొనసాగుతుంది. అంటే ముఖ్యంగా ఫస్ట్ రౌండ్లో ఎవరు లీడ్ వస్తారో దాన్ని బట్టి మనం కొంత అంచనాగైతే రావచ్చు. చాలామంది అభ్యర్థులు మాత్రం చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. సాధారణ ఎన్నికలు ఏ విధంగా రిజల్ట్ ఉందో అలాంటి రిజల్ట్స్ మాత్రం ఇక్కడ ఎమ్మెల్సీలో కనబడుతున్నాయి. రాజకీయ పార్టీలు కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టాయి. ఎందుకంటే ఖచ్చితంగా ముఖ్యంగా ఇక్కడ బీజేపీ వర్సెస్ అదేవిధంగా కాంగ్రెస్ మధ్య ప్రధానమైన పోరున్న నేపథ్యంలో ఏ పార్టీ గెలుస్తుందని చాలా ఎదురు చూసిన పరిస్థితి కనబడుతుంది. టీచర్స్ ఎమ్మెల్సీ మాత్రం బీజేపీ ఇక్కడ గణనీయమైన విజయం సాధించింది. రైట్ సంపత్.